ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ పోనితిన్, నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులున్ శోభిల్లంబల్కుము నాదువాకునల్ సంప్రీతిన్ జగన్మోహిని స్ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబాననా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి జగద్గురువగు శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. మనము గురువు ఉపదేశించేటువంటి బోధను శ్రవణం చేస్తున్నాం. దీనికి మహాత్ములు గురుసేవ పరమానందమగురా, గురుసేవ పరమానందాన్ని అనుగ్రహిస్తుంది అంటాడు. అయితే ఎలా చేయాలి గురువుకు సేవ అనేది తెలియాలి కదా. అది గురుసేవ. మరి గురువు అంటే ఎవరు, శిష్యుడంటే ఎవరు, గురువు ఎవరు శిష్యుడు ఎవరు అని తెలిస్తే ఇతడు గురువు ఇతడు శిష్యుడు, ఈ శిష్యుడు గురువుని ఇలా సేవించాలనేది మనకు అర్థమవుతుంది. మరి గురువు ఎవరు అంటే గురువు నీకు ఉపదేశించాడు చూడండి, అది గురుస్వరూపం. దాన్ని మరిచి అనవసరమైన ఆలోచనలతో పరుగులు తీస్తూ ఉంది చూడండి మనస్సు, వాడండి శిష్యుడు, వాడు జీవుడు. సంకల్పములను వెంబడిస్తూ, సంకల్పాలను అనుసరిస్తూ, సంకల్పాలను తీర్చుకోవడం కోసరమై సంకల్పములను అంటిపెట్టుకొని వాటి కోసరమై తగు ప్రయత్నము చేస్తూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటాడే, వాడు శిష్యుడు, వాడే జీవుడు, వాడే బద్ధుడు. చూసావా? ఇప్పుడు ఏం చేయాలి? గురువు నీకు ఏం చెప్పాడు? ఆత్మ ఇది అని చెప్పాడు. గురుపుత్రుడైన వాళ్లకు ఇది సులభంగా అర్థం అవుతుంది. మనసు దగ్గర పెట్టుకొని వినండి. గురువు ఏదైతే ఉపదేశించాడో దానికి గురుస్వరూపం అని పేరు, మనస్సుకు జీవస్వరూపం అని పేరు. ఇప్పుడు ఈ మనస్సును గురువాక్యము పట్ల నియమించాలి. ఇది గురుసేవ. పాదాల మీద పడిపోవడము, పాదాలను గట్టిగా పట్టుకొని మొక్కుకోవడము, అది కూడా, అది కాదనడానికి లేదు, అది కూడా. ఒక గాయం తగిలితే దానికి పైన పూత మందు వేయాలి, లోపలికి ట్యాబ్లెట్స్ కూడా వేయాలి. ఈ పైకి వేసే పూత మందు గాయాన్ని మాన్పుతుంది, లోపలికి పంపించేటువంటి మెడిసిను ఆ గాయం విజృంభించకుండా లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది. కాబట్టి వెలుపల లోపల రెండు విధాల ట్రీట్మెంట్ దానికి సహకరించాలి. అదేవిధంగానే ఆత్మతోనూ సేవించాలి, బాహ్యంగా గురుస్వరూపాన్ని ఆరాధించాలి. ఇది దీని అర్థం. మరి గురుసేవ అని అన్నప్పుడు ఈ మనస్సు తారక పరబ్రహ్మమును విడిచి
అట్లా పక్కకు పోకుండా జాగ్రత్త తీసుకోవాలండి. ఇది సేవ. మనస్సు ఇప్పుడు ఏం చేస్తూ ఉంది, ఎక్కడుంది, దేన్ని ఆకర్షిస్తూ ఉంది, దేన్ని వెంబడించాలని ఇది ముగ్గు చూపుతూ ఉంది. గమనించే జ్ఞానం ఉంది నీకు తెలియకుండా నీ మనసు ఎక్కడికి పోదు, నీకు తెలియకుండా నీ మనసు ఏం చేయదు. ఆ తెలివికి ఏమంటారంటే జ్ఞాన దృష్టి. మనసు ఎవరికి కనపడదు, గాలి కూడా ఎవరికి కనపడదు, కానీ ఆ గాలి యొక్క స్పర్శ తెలుసుకుంటుంది. అంటే గాలిని తెలుసుకుంటుంది జ్ఞానం. అలాగే మనసును తెలుసుకుంటుంది జ్ఞానం. గాలి యొక్క స్పర్శను తెలుసుకునేది జ్ఞానము, మనసు ఏం చేస్తూ ఉంది అని తెలుసుకునేది జ్ఞానం. ఆ జ్ఞానం ఏందది? అది ఆత్మ యొక్క స్వరూపం. ఇప్పుడు నేను వేరు, నా యందు ఉన్నటువంటి చైతన్యం వేరు కాదు కదా. నేనెవరు? ఆత్మయే. మరి నీవెవరు? ఆత్మవే. కానీ నీ భావం ఎవరు? చూడండి, నీ భావములు నువ్వు పరమాత్మవు అని నేను అన్నాను అనుకోండి, నేను దేవుడినా స్వామి, నేను దేవుడిని అయితే నాకు ఈ బుద్ధులు ఎందుకు ఉంటాయి స్వామి, నాకు బుద్ధి బాగలేదు, నాకు మనసు నిలకడలేదు, నాకు శాంతి లేదు, నాకు తృప్తి లేదు అని అంటావా లేదా? తృప్తి ఎవరికైనా ఉందా? సుఖం ఎవరికైనా ఉందా? కోరికలు ఎవరికి నెరవేరుతున్నాయి? చెప్పండి. ఇట్టివాడు దేవుడు ఎట్లవుతాడు? కాబట్టి జీవుడయ్యాడు. జీవుడనే పేరు ఎందుకు వచ్చింది అంటే, జీవము అంటే మరణము లేనిది అని అర్థం. శాశ్వతంగా జీవించేవాడు కాబట్టి జీవుడనే పేరు వచ్చింది. శాశ్వతంగా జీవింపదగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి జీవునికి సత్య శరీరంతో ఎందుకురా సంబంధం వచ్చిందంటే దాని మీద మమకారం ఉంది, అందుకు వచ్చింది అది. నేను తామరాకును చూసి నేను అప్పుడప్పుడు వెళుతాను కోనేరులోకి వెళ్ళి కొన్ని నీళ్ళు ఎత్తిదా ఆకు మీద వేస్తూ ఉంటాను. అట్లా వేస్తే ఒక దోశడితో నీళ్ళు ఎత్తుకొని ఆకు మీద వేస్తే అప్పటికప్పుడే ఉన్నట్టుండి యామార్చి అట్టేస్తే కూడా అప్పుడే తొలగిస్తుంది. నిదానంగా వేస్తే ఎట్లా తొలగిస్తుందో సడన్గా వేస్తే కూడా అట్లా తొలగిస్తుంది. అంత హుషారు దానికి ఉందే, అది నీకు లేదే. అంత నియమం దానికి ఉందే, అది నీకు లేదే. ఎవరి ప్రకృతిలో ఇలాంటి పెట్టాడు ఈశ్వరుడు. అలాగా నీ మనస్సు అనేటువంటిది ఎటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నా వాళ్ళ స్వభావాలను అంటించుకోదగినటువంటి స్వభావం నీకు ఉండకూడదు. వాళ్ళ స్వభావాలకు అంటకుండా ఉండదగినటువంటి ప్రజ్ఞ, దీన్ని ఏమంటారంటే స్థిత ప్రజ్ఞ అంటాడు. స్థిరబుద్ధి కలిగిన వాడు, స్థిరబుద్ధి కలిగినటువంటి మహాత్ముడు ఎవరి మధ్యలో ఉన్నా, ఏమి మాట్లాడుతూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా అతడు యోగమునందే ఉంటాడు. ఇదన్నీ మనం నేర్చుకోవాల్సింది. ఎవరి మధ్యలో ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనసును చూస్తూ ఉన్నదేది అది జ్ఞానదృష్టి. ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు ఈ భోజనము రుచి ఎలా ఉంది అనేది కంటికి కనబడుతుందా? మనసుకు అర్థమవుతుంది. ఆ టేస్టును గమనిస్తూ ఉన్నదేది అది జ్ఞానదృష్టి. ఆ జ్ఞానం అనేదే లేకపోతే నువ్వు బ్రతికలేవు. జ్ఞానం ఒక్కటి ఉంది కనుకనే నీళ్లు త్రాగుతున్నావు, ఆకలి అయినప్పుడు తెలుసుకొని భోంచేస్తూ ఉన్నావు. ఇక్కడి నుంచి లేస్తే ఇలా వెళ్ళొద్దు దారి లేదు, ఇలా వెళ్ళొద్దు దారి లేదు, ఇలా వెళ్ళు దారి ఉందని తెలియజేస్తోంది. ఇలా వెళ్ళు, స్వామిగారు ఉన్నారు, నమస్కారం చేసుకో, తర్వాత ప్రయాణం చెయ్యి అని చెప్తోంది జ్ఞానం. ఎట్లా పోవాలనో చెప్తుంది, ఏం చెయ్యాలనో చెప్తుంది, ఎలా నడవాలనో చెప్తుంది. అదేది జ్ఞానం. జ్ఞానమే లేకపోతే బ్రతికే లేదు. జ్ఞానమే ఈ సమస్త జగత్తును నడిపిస్తూ ఉంది. జ్ఞానమే దైవం. జ్ఞానమే దైవం. మహావిష్ణువుకు జ్ఞానమే లేకుండా ఉంటే
గజేంద్రుడు నన్ను ప్రార్థిస్తూ ఉన్నాడని ఆయనకి తెల్లదు. ఎక్కడ తెలుస్తుంది? గజరాజు నన్ను ప్రార్థిస్తూ ఉన్నాడని ఆయనకి తెలిస్తే కదా వస్తాడు. తెలకలేకపోతే ఎట్టొస్తాడు విష్ణువు చెప్పండి. కాబట్టి గజరాజు యొక్క ప్రార్థనను తెలుసుకునింది ఏది? విష్ణువు కాదు, జ్ఞానము. జ్ఞానమునకు విష్ణువు అని పేరు. ద్రౌపది ఇలా ప్రార్థిస్తూ ఉంది, ఇప్పుడు ఆమెకు హాని జరుగుతుంది, ద్రౌపదిని మాన సంరక్షణ చెయ్యాలని తెలుసుకున్నది ఏది? జ్ఞానము. ఆ జ్ఞానమే కృష్ణుడు, ఆ జ్ఞానమే రాముడు, ఆ జ్ఞానమే దేవుడు. కాబట్టి జ్ఞానివి కావాలి. జ్ఞానమే లేకపోతే విష్ణువు తెలుసుకునేవాడు కాదు, జ్ఞానమే లేకపోతే శివుడు తెలుసుకునేవాడు కాదు, జ్ఞానమే లేకపోతే మనం ఎవరు ఏమీ తెలుసుకునేవాళ్ళం కాదు. కాబట్టి అందరిలో జ్ఞానం అనే దైవం ప్రకాశిస్తున్నాడు. ఆ జ్ఞానము ఇది ఆత్మ, ఇది హంస, ఇది సోహమనుచు, ఇది మాయ, ఇది విద్య, ఇది యుగాదనుచు చెప్తా ఉంది నీకు. ఇది ఆత్మ, ఇది హంస, ఇది సోహమనుచు. ఇదిరా ఆత్మ, ఇదే హంస, ఇది మంత్రము, ఇది మాయ, ఇది అవిద్య, ఇది కాదు అనుచు. ఆ చెప్తూ ఉన్నదేది? జ్ఞానం. ఆ జ్ఞానమే దైవం. జ్ఞానము మంత్రాన్ని చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఆదిత్యుడున్నాడా లేదు సోముడున్నాడా, నీ హృదయంలో ఎవరున్నారు అని తెలుసుకుంటా ఉండేది ఏది? జ్ఞానం. చూసావా? ఇప్పుడు తెలుసుకునేది దైవమా, ఆ సూర్య చంద్ర నాడులు దైవమా? దేన్ని ఉపాసించాలి? ఇది సాకారము, అది నిరాకారం. ఏది సాకారం? మంత్రోపాసన సాకారమోయ్. దానిని గమనిస్తూ ఉన్నది జ్ఞానము, అది నిరాకారం. అందువల్ల ముందు దీన్ని పట్టుకో, దీన్ని పట్టుకొని దాన్ని అందుకో. ఇది తొక్కుడు కొమ్మ, అది పట్టుకోమ్మ. దీన్ని పట్టుకో, దాన్ని అందుకో. ఒక బరువైనటువంటి వస్తువును ఎత్తాలి అంటే ముందు రాయిని పట్టుకోవద్దురా, ముందు డంబట్టు. ఒక 50 కేజీల బస్తాను ఎత్తాలి, నువ్వు ముందు బస్తాను పట్టుకోవద్దు, ముందు గాలిని పట్టుకో, మళ్ళీ బస్తాను పట్టుకో, ఎత్తాలి పడేస్తా. పాపపుణ్యాలను వేరు చేసే శక్తి ఉంది కనుక దీనికి హంస. ఇంకా 3వ వాక్యాన్ని నువ్వు దాంతో కలుసుకుంటే విధానం, నువ్వు దాంతో కలుసుకోవాలి. ఇది ఆత్మ, సరే ఓకే. ఇది హంస, ఇది పాలను నీళ్లను రెండింటిని మిశ్రమం చేస్తే వేరు చేసినట్లు పాపపుణ్యాలలో తగులుకుని ఉన్నటువంటి జీవుణ్ణి వేరు చేస్తుంది, మంచిదే. దాంతో కలుసుకోవాలి కదా. ఎట్లా కలుసుకోవాలి? అందువల్ల దీన్ని చెప్పాడు. ఇది ఆత్మ, ఇది హంస, ఇది సోహమనుచు. ఇది కలుసుకునేదానికి ఇది దోవ. దీంతో కలుసుకో, హంసవలే వేరవుతావు, ఆత్మను తెలుసుకుంటావు, మాయ నుంచి విడిపడతావు. అందుకు గురువు దాన్ని పట్టిస్తాడు. దీన్ని చెప్పిన తర్వాత దాన్ని కూడా మనస్సు లేనటువంటి స్థితి ఏది అది అంటే జ్ఞానము మనస్సు కాదు. మనస్సు అనే పేరు దేనికి చెప్పబడింది అంటే స్థిర బుద్ధి లేని దానికి మనస్సు అని పేరు. ఒకదాని మీద ఉండదు, మారుతా ఉంటుంది, అది మనస్సు. అన్నిటికీ సాక్షిగా విలక్షణంగా అధిష్టానమై అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది, అది మనస్సు కాదోయ్, అది దైవం, అదే నువ్వు, అది నువ్వు ఆ స్వరూపంతోనే నువ్వు ఉండగలిగితే ఈ స్వరూపం వదిలిపోతుంది. ఆ స్వరూపమే నేను
అని తెలుసుకో. మీరు అందరూ ఒకసారి భజన చేసేటప్పుడు చూడండి, ఒకేసారి తాళం వేస్తారు. ఒకరిని చూసి ఒకరు వెయ్యాలంటే కుదురుతుందా? వాడు ఎప్పుడు అట్లా అంటాడో మనం ఎప్పుడు అట్లా అనాలా అని చూసి వేయాలంటే కుదురుతుందా? కుదరదు. అందరికీ జ్ఞానం అనేది లోపల కరెక్ట్గా వందనము వందనము ఓ దేవా చూడండి, ఒకేసారి అందరి దగ్గర అట్ట అంటుంది అది. ఈ జ్ఞానము అందరినీ ఒక్కసారిగా ఒక్క మాట మీద ఒక్క దెబ్బలో అందరినీ ఒకేసారి దెబ్బ వేపిస్తుంది. అది అదేంది? అది జ్ఞానం, అది ఆత్మ, అది పరమాత్మ. అంతేగాని ఒకరినొకరు చూసి వేయండి, వాడు చూసి వాడు వేసేటప్పటికి ఏం చూపించి తాళం 3 దవలు అయిపోతుంది అంతే. సమస్త ప్రాణులు యందు ఉంది జ్ఞానం. మరి జ్ఞానం లేనిది ఎవరికి? చీమను కూడా, చీమ పోయేటప్పుడు దాని ముందర మూతికాడ ఏలు పెట్టు, ఆడికి వచ్చి అది పక్కన తినుకొని వెళ్ళిపోతుంది. అరే ఇక్కడ మనకు దోవలేదు, మనకి ఇది అంతరాయం అని చెప్పి పక్కన తినుకోము. చీమకు కూడా జ్ఞానం ఉంది. జ్ఞానము లేనిది ప్రాణే లేదు. ప్రతి ప్రాణికి జ్ఞానం ఉంది. చెట్టుకుండే ఏరుకు కూడా జ్ఞానం ఉంది. ఏరు చూడండి, ఇక్కడ ఒక రాయి ఉందంటే భూమి లోపల రాయి పక్కన పోతుంది కానీ రాతిలోనే దూరదు. ఏరు భూమి లోపల రాయి ఉందంటే ఆ రాయి పక్కన పోయి ఉంటుందే కానీ రాయిలోనే దూరదు, లేదు దూరలేక ఆడనే ముద్దుపడిపోదు, పక్కన తిరుక్కొనిపోతుంది. జ్ఞానం ఏరుకు కూడా ఉంది, చెట్టుకు కూడా ఉందిరా. జ్ఞానం లేనిది సృష్టిలో లేదు నాయన. జ్ఞానమే దైవం. ఈ మాట చెప్పింది ఎవరు? పరమేశ్వరుడు వశిష్ఠ మౌనేంద్రులు వారికి చెప్పాడు. ఏమని? నిన్న చెప్పాను ఈ విషయం కూడా. ఆయన దేవుడంటే కమలపత్రాక్షుడైనటువంటి విష్ణువు కాదు, త్రినేత్రుడైనటువంటి రుద్రుడు కాదు, స్వర్గాధిపతి ఇంద్రుడు కాదు. దేవుడంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని సంపాదించు. కాబట్టి అది నీకు గురువు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏ జ్ఞానం? ఆత్మను తెలుసుకునే జ్ఞానం. చిట్ట చివరికి నువ్వు గురువు చెప్పిన సూత్రాన్ని అనుసరిస్తే నువ్వేమవుతావు? చిట్ట చివరికి గురువు అవుతావు, అంతే. గురువు ఎప్పుడు కూడా తన శిష్యుణ్ణి తనంతటి వాణ్ణి చేసుకోవాలని ప్రగాఢంగా వాంఛిస్తాడు. ఇది గురువుకున్నటువంటి గొప్ప లక్షణం. అందుకే గురువులు ఎప్పుడు కూడా గురువు కావాలని అనుకోరు, గురువు నేనని అనుకోరు. గురువు కావాలని అనుకోడు, అనుకుంటే వాడు గురువు కాదు. గురువు నేను అని అనుకోడు, అనుకుంటే ఆయన గురువు కాదు. గురువు ఎప్పుడు ఎట్లుంటాడంటే సామాన్యుడుగా, సేవకుడుగా, దాసుడుగా, దాసులకు దాసుడుగా ఉంటాడు. ఆయన గురువు. ఆడుండేది నేనే, ఏడుండేది నేనే. ఎవరికి ఎవరు నమస్కారం చేసేది నాయన? మా గురుదేవుడు చెప్పిన మాట. ఎవరికి ఎవరు నమస్కారం చేసేది? ఇద్దరుంటే ఒకరికి ఇంకొకరు నమస్కారం చేయాలి. రెండో వాళ్ళు లేడే, ఇంకెవరికి ఎవరు నమస్కారం చేసేది? ఎవరికి ఎవరు గురువు? ఉన్నది గురువు అక్కడే. ఈ సమస్త జగత్తులో జగత్ స్వరూపుడు ఆయనే. ఈ రహస్యము తెలియకుండా ఉండేవాడే శిష్యుడు, తెలుసుకున్నవాడే గురువు. కాబట్టి గురు సేవ అనగా అన్య విషయాదులను వెంబడించే మనస్సును ఇతర చింతలు లేనటువంటి ఆత్మతో చేర్చడమే గురుసేవ. దీనివల్ల పరమానందం లభిస్తుంది అంటాడు. ఇప్పుడు ఆత్మకు ఇతర చింతలు లేవు, దాని పనేమో అదేమో, దాని కర్తవ్యం తను అనుసరిస్తూ ఉంటుంది. దానికి ఇతర చింతలు లేవు. ఇతర చింతలు లేనిది ఆత్మ, ఇతర చింతలు కలిగినది జీవాత్మ. అందువల్ల ఆ ఇతర చింతలు లేని దానిని
ఇతర చింతలు కల దానిని, ఈ రెండింటినీ చింతలు గల దానిని చింతలు లేని దానితో చేర్చాలి. చూడండి, ఇప్పుడు మనము కంసలవాడు ఒక డాగలు పెట్టుకుంటాడు, కింద డాగలి దాన్ని కదలకుండా భూమిలో పాతేసి ఉంటాడు. దాని మీద కొడవళ్ళు, గొడ్డేళ్ళు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటాడు. ఈ కొట్టినప్పుడంతా అది జరిగిపోతా వచ్చింది అనుకోండి, మరి వాడు చేయగలుగుతాడా వాటిని చెప్పండి? అది కదలకుండా ఉంటేనే, దాని మీద సమిట్టుతో కొట్టినా, సుత్తితో కొట్టినా, దేంతో కొట్టినా అది కదలకుండా ఉంటేనే మిగతా వాటిని అన్నింటినీ కూడా తీర్చిదిద్దచ్చు. దాని మీద కింద ఉండేది కూడా కదిలే పని పట్టిందంటే ఇంకా దీనికైతే దానికి వచ్చినట్లే కదా. అందువల్ల ఆ కదలకుండా ఉండేటువంటి డాగల మీద అన్ని కొరముట్లు తయారు చేసినట్లు ఏమి ఇతరు చింతలు లేనటువంటి యొక్క ఆత్మ మీదనే అందరూ తయారవ్వాల్సి ఉంది. మనమందరము కూడా దాని మీద సరిపడాల్సిందే కానీ ఇంకొక దానితో సరిపడే అవకాశమే లేదు ఇంకా. అందువల్ల మహాత్ములందరూ దాన్ని సూచించారు. అది గురుసేవ. చిదణోహు పరమశాంతః కోటి బ్రహ్మాండరేణవః ఉత్పత్తి స్థితిమభ్యేత్య లీయతే శక్తి పర్యాప్తో. పరమ సూక్ష్మమైనది చైతన్యం అనే శక్తి. కోటి బ్రహ్మాండరేణవః, ఈ బ్రహ్మాండాన్ని అది ఎలా మోస్తూ ఉంది అంటే చెప్తున్నాడు. దానికి ఇక్కడ ఆ మట్టిలో మనం ఏలు పెడితే ఆ ధూళి, ఆ రేణువులు కొన్ని మన ఏలుకి అంటుకుంటాయి. ఆ రేణువులు మనకు బరువు అనిపిస్తాయా? అనిపించు. అందులో ఒక రేణువు, ఏలుకి అంటుకునేటువంటి ఒకే ఒక్క రేణువు ఎంత తేలికో ఆ చైతన్యానికి ఈ బ్రహ్మాండం అంత తేలికగా ఉంది దీన్ని నడిపించడం అనేసాడు. అనేక రేణువులు కాదు, ఒక రేణువు. కోటి బ్రహ్మాండ రేణవః, ఒక బ్రహ్మాండం కాదు, కోటి బ్రహ్మాండములైన ఆ మహా చైతన్యం యొక్క కిరణమునకు ఇవన్నీ కోటి బ్రహ్మాండములైన దానికి ఒక రేణువుతో సమానము. అంతటి శక్తి కలిగింది అది. దాన్ని నేను ఎంతని చెప్పాలి అన్నాడు. ఆ సత్యము ఇంతటిది అని వర్ణింప నలవిగానిదని భావించి వాళ్ళు దానితో కలిసిపోయారు. దాని యందు మాయాశక్తి ఎట్లయితే మనం దారింటి నడిచి వెళ్ళేటప్పుడు మన పక్కన నీడ అనేది ఒకటి సహజంగా వస్తూ ఉంటుంది. ఆకలి దప్పులు దీనికే కానీ దానికి లేవు. చూడండి, దానికి లేవు. టిఫను భోజనం దీనికే కానీ దానికి లేవు. దేనికి? నీడకు ఎవరు టికెట్ తీసుకోవాల్సిన పనిలే. అలాగే ఆ చైతన్యమునకు మాయ ప్రతిబింబం వంటిది ఒకటి ఉంది. మాయ అంటే ఏమీ లేని దాని పట్ల ఆసక్తిని చూపించేదంతా మాయే. లేనిదేది? ఈ ప్రపంచంలో కంటికి కనబడుతూ ఉన్నదంతా క్షీణించిపోయేదే కాబట్టి దృశ్యం అంటాడు ఒక్క మాటలో. కంటికి కనబడుతూ ఉన్నదంతా లేనిదే. కంటికి కనబడుతూ ఉన్నదానికి ఆధారంగా ఉన్నది ఒకటి, అది ఉన్నది. నిన్న వచ్చేసాం కదా మనము. ఈరోజు తెల్లవారుతోనే బయలుదేరి వెళ్ళిపోదాం ఇంటికి అని అనుకుంటే మళ్ళీ ఈ పూజ ఒకటి అడ్డం వచ్చింది. ఇదన్నా తొందరగా చేసేస్తే వెళ్ళిపోదాం అనుకుంటే స్వామిగారు మళ్ళీ ప్రవచనానికి కూర్చున్నాడు. ఇంకెప్పుడు నిలుపుతాడో, పూజ ఎప్పుడు చేస్తాడో, ఇంటికి ఎప్పుడు పోయేది. ఇది ఒక పక్కన ఇంటికి పోతా ఉంది వస్తూ ఉంది.
ఇదే మాయ. మరి నేనేమనుకుంటానంటే, నిన్న వచ్చారు బిడ్డలు, ఎంతో శ్రమపడి వచ్చారు, రాత్రంతా ఎగిరి దూకి ఈ పనే సరిపోయా. ఒక 4 మహావాక్యాలు చెవిలో వేస్తే ఆ మనస్సును అంటిపెట్టుకొని ఉండే కర్మలు వదిలిపోతాయి. ఆ మురికిని కడిగేసి పంపిస్తే బిడ్డలు ప్రశాంతంగా పోతారు ఇంటికి. ఏమీ చెప్పకుండా ఎట్లుండే వాళ్ళని అట్లే పంపించేస్తే మట్టిలో బొళ్ళాడిన పిల్లవాడిని మళ్ళా బళ్ళేకి అట్లే పంపించేసినట్లుంటుంది. కాబట్టి బిడ్డలకు 4 మాటలైన మంచి మాటలను చెప్పి పంపిస్తే మనసు పరిశుద్ధమవుతుంది. అటు కాకుండా సరే ఇందాక భజన చేశారు, ఇంక పూజ చేసేసి మీకు భోజనం పెట్టి పంపించేసామనుకోండి, మనస్సు ఎలా ఉంటుంది అంటే ఎట్టుండేది అట్లే ఉంటుంది. అది అందువల్ల అది ఎగిరితే పోదు, దూకితే పోదు, రాదు, వింటే పోతుంది. ఎగిరితే దూకిన పోదు అది. అందువల్ల వినాల. వెనకనే కదా దుర్యోధనుడు చెడింది, వెనకనే కదా శిశుపాలుడు చెడింది, వెనకనే చెడాడు రావణాసురుడు కూడా. జరాసంధుడు వెనకనే చెడింది. కాబట్టి విన్నాడు అర్జునుడు భగవద్గీతను, విన్నాడు పరీక్షణ్ మహారాజు భాగవతాన్ని, చూడు, విన్నాడు యోగవాశిష్టాన్ని రామచంద్రమూర్తి, విన్నాడు రామాయణాన్ని వాల్మీకి మహాముని ద్వారా లవకుశలు బాగుపడారు. కాబట్టి వినదగినటువంటి వాటిని వినాలి. అవి మంచి సారవంతమైనటువంటి భూమిలో విత్తనం వేసి దాన్ని సంరక్షణ చేసుకొని పంటను పొందినట్లు మనము ముందు హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి, మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి. దీనికి ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, అహం, ముందు మనస్సును చూడు అంటాడు. మనసు కళ్ళు చూడు ఒకసారి. మీరు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనసు కళ్ళు చూడండి ఒకసారి. చూసి అది ఏం చేస్తూ ఉందో గమనించి, ఏవేవి తప్పులు అనిపిస్తాయో వాటన్నిటినీ అప్పటికప్పుడే మనసులో ఉంటే మాట్లాడాల్సి వచ్చినప్పుడు, చేయాల్సి వచ్చినప్పుడు, చూడాల్సి వచ్చినప్పుడు, వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కరెక్ట్ అవునా కాదా ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చుకుంటా పో, కరెక్ట్ చేసుకుంటా పో, పాస్ అయిపోతావు. క్వశ్చన్ పేపర్ చేతికి ఇస్తాడు, చేతికి ఇచ్చినప్పుడు చూస్తాడు క్వశ్చన్, దానికి ఆన్సర్ ఇస్తాడు, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఇస్తాడు. అలాగే ప్రతి క్వశ్చన్ను చూస్తూ ఆన్సర్ ఇస్తూ వచ్చినట్లు ప్రతి సంకల్పాన్ని గమనిస్తూ ఆన్సర్ ఇచ్చుకుంటా పో. ఆ సంకల్పాలలో ఉన్న దోషాలను అప్పటికప్పుడు తీసుకుంటా పో. ఒక్కొక్కటి దోషాలను తొలగించుకుంటా పోతే ఏది తొలగించడానికి వీలు కాకుండా నిలబడుతుందో అది ఆత్మ. తొలగిస్తే తొలగేటి కదా దుర్గుణాలు. తొలగించడానికి వీలు కానిది, తొలగించాలనుకున్న సాధ్యము కానిది ఒకటి ఉంది, అది ఆత్మ. అది నిలబడుతుంది. ఒక్కొక్కటి తొలగించుకుంటా పోతే తొలగకుండా నిలబడేది ఏదో అది ఆత్మ. అంతవరదాకా నువ్వు సాధన, ఏ సాధన? ఇది సాధనం అంటే కూర్చొని బస్సు కొడుతూ ఉండేది కాదు. ఆ సంకల్పాలను గుర్తించి అప్పటికప్పుడే వాటిని తొలగించుకుంటూ రావాలి. ఆ సంకల్పాలను అలా తొలగించుకుంటూ వచ్చినటువంటి ఒక మహాత్ముడు క్రమక్రమంగా వాటన్నిటి నుంచి వేరైనటువంటి ఒక చైతన్యాన్ని దర్శిస్తాడు. అహం సచ్చిత్ పరానంద బ్రహ్మైవాస్మి నచేతరః స్వయైవ సూక్ష్మయా బుద్ధ్యా సర్వం విజ్ఞాతవాన్ సుఖః. సూక్ష్మయా బుద్ధ్యా సర్వం విజ్ఞాతవాన్ సుఖః. ఆ సూక్ష్మ జ్ఞానము చేత ఆయన మనస్సును గమనిస్తూ ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ. ఆ బాల్యంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. మా ఇంటి పక్కన బండ ఒకటి ఉంటుంది. ఆ బండ మీద కూర్చొని ఆడుతూ ఉన్నారు పిల్లలంతా. నేను పక్కన కూర్చొని
చంద్రుణ్ణి చూస్తూ ఇక్కడి నుంచి చూస్తున్నాను అంటే నేనిప్పుడు శరీరమా, అక్కడ చంద్రుణ్ణి చూస్తున్నటువంటి ప్రకాశమా, చంద్రుణ్ణి చూస్తున్న ప్రకాశమా, ఇక్కడ కూర్చొని ఉండే శరీరమా, నేనెవరు అనేటువంటి ఆలోచన వచ్చింది నాకు. అప్పుడు నాకు వయసు ఎంత ఉంటుందంటే ఒక 6-7 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఉండే శరీరమా లేదా అక్కడుండే చంద్రుణ్ణి చూస్తున్నటువంటి ప్రకాశమా, నేనెవరు? ఈ ఆలోచన ఉపదేశం తీసుకున్న తరువాత దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. స్వామి గారు ఆ మంత్రాన్ని చెప్పిన తర్వాత ఏదైతే ఆ తారక మహామంత్రాన్ని గుర్తిస్తూ ఉందో, గమనిస్తూ ఉందో, ఆ చూపు జ్ఞానము. చూపు అంటే అర్థమైంది, వానికి తెలియదు చూపించరా, వానికి తెలియదు నువ్వు చూపించరా అంటే తెలిసిన వానికి కదా చెప్తాము, ఒరే వానికి తెలియదు, నువ్వు తెలిసిన వానికి నువ్వు చూపించు అని తెలిసిన వానికి తెలియని వానికి తెలియజెప్పమని ఎట్టయితే చెప్తూ ఉంటామో, చూపు అనేవాడు సర్వము తెలిసిన వాడు, సర్వజ్ఞుడు ఆత్మ. ఆ ఆత్మ నీకు చూపై ఉంది. ఈ మనసును దాని వెనకంటి పెట్టు, అది చూపిస్తుంది దీనికి. దేనికి? ఏమీ తెలియని ఎర్రిబట్టిన మనసుకు అది చూపిస్తుంది అన్నిటినీ. అందుకు చూపు రూపు ఒకటి చేసి చూచే దేవాసి అమరనారాయణ స్వామి చెప్తారు. చూపు రూపు ఒక్కటి చేసి చూసేదే కరెక్ట్ అంటాడు ఆయన. రూపు అంటే మనస్సు, చూపు అంటే ఆత్మ. చూపు ఆత్మ. ఆ చూసిన తర్వాత ఇది పుష్పముని గమనించేది రూపు. ఈ రూపాన్ని గమనిస్తూ ఉంది, అది మనస్సు. అందువల్ల చూపుకు ఆత్మ అని పేరు, రూపుకు మనసు అని పేరు. అందువల్ల మనసు ఈ రూపంలో ఈ రూపాలన్నీ మనసు యొక్క స్వరూపాలు. ఇవన్నీ మనసు యొక్క స్వరూపాలు. మనసు మారుతూ ఉంటుంది కాబట్టి శరీరాలు కూడా మారుతూ ఉంటాయి. మనసు మారే స్వభావం ఉంది కాబట్టి అది ధరించిన దాని తర్వాత నిర్మింపబడినటువంటి శరీరాలు కూడా మారుతూ ఉంటాయి. ఇది సహజం, అంతే. శరీరం పోయింది ఏడవద్దు, పోతుందని ఆడవద్దు, పోయిందని ఆడవద్దు, ఉందని సంతోషపడవద్దు. ముందు దీని మాట వదిలేయి, ముందు దీన్ని వదిలేయి. ఇప్పుడే దీన్ని తాతగారు సావకమునిపే చచ్చిన వారికి ఇక్కడే ఉన్నాడురా దైవము ఏల వెతుకవలెరా. దగ్గరగా చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఇంకో చోట ఏం చెప్పాడు? తనలో ఉన్నాడురా దైవము తరచి చూడవలెరా. ఆ తరచి చూడాలంటే ముందు మహమ్మదు మూలము తెలిసితే అంటాడు. మహమ్మద్ అంటే ఎవరు? ఆత్మ, గురువు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆ పరిజ్ఞానము చేతనే సుఖయోగేంద్రుల వారు ఆ సత్యాన్ని తెలుసుకోగలిగాడు. ఈ పరిజ్ఞానం ఆయనకు లేకపోవడం వల్ల వ్యాస భగవానుడు అనేక సార్లు చెప్పాడు ఇదే విషయాన్ని, ఆయనకు అర్థం అవ్వలా. మరి జనక మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, అయినా నేను మీ నాయన కంటే ఏం గొప్పవాడిని కాదు, మీ నాయన ఏం చెప్తాడో నేను కూడా అదే చెప్తున్నా అని వ్యాస భగవానుడు ఏం చెప్పాడు అదే చెప్పాడు. ఎవరు? జనక మహారాజు. కానీ వ్యాసుడు చెప్పినప్పుడు అర్థం అవ్వలేదు, కానీ జనకుడు చెప్పినప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఒక టీచర్ ఉంటాడు, వాని దగ్గరనే చదువుకోమను, వాని కొడుకుని చదువుకుంటాడేమో. వాడు ఇంకొక ఐవర్ దగ్గరికి పోతేనే వాడు చదివేది. ఒక టీచర్ ఉంటాడు, వాడు వాని కొడుకుని వాని దగ్గరనే చదువుకోమని వాడు చదువుకుంటాడేమో. చదువుకోడు, వస్తాను ఒళ్ళోకి వచ్చుంటాడు, మంది ఎక్కుతాడు, తొక్కుతాడు, రైట్ రారా అంటే పోవనా అని అంటాడు. ఎట్లొస్తుంది చదువు చెప్పు ఇటుంటే? అది ఇంకొక ఐవర్ దగ్గరికి పంపించి రే కూర్చోరా అంటాడు, గప్ చెప్పి కూర్చుంటాడు. తండ్రి చెప్పింది అదే అయినా ఇంకొక ఐవర్ దగ్గరికి పోయినా కానీ ఈ తండ్రి ఏం చెప్పాడు అదే చెప్పాడు ఆయన కూడా.
ఆడ భయం ఉంటుంది, వస్తుంది. ఇక్కడ భయం లేదు, అది రాదు. దీన్నే హుసేన్ బ్రహ్మం గారు ఖాదర్ భగవాన్ గారికి ఈ మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు, రే ఈ క్షణము నుంచి, ఈనాటి నుంచి, ఈ క్షణము నుంచి నువ్వు నాకు కొడుకు కాదు, శిష్యుడిగా ఉండాలి సుమా అన్నాడు. నువ్వు నాకు కొడుకు కాదురా, శిష్యుడిగా ఉండాలి సుమా అన్నాడు. అంటే ఏమి భయంగా బతకాలో అని హెచ్చరించాడు. అంతకుముందు ఒకసారి అడిగితే, నాయన నాకు మంత్రాన్ని చెప్పు, నీకు ఇవ్వను పోరా అనేసాడు. మళ్ళీ ఒక జడదారి అనేటువంటి ఒక గొప్ప మహాత్ముడు ఆయన, నాయన నేను చెప్తారా మీ నాన్నకు అని చెప్పి ఆయన పిలుచుకొని వచ్చి ఖాదర్ భగవాన్ తరపున ఆయన ప్రార్థన చేశాడు. మహాత్మ, ఆశ్రితుల వాంఛితాన్ని తీర్చడం మీ వంటి ప్రభువులకు తెలియంది కాదు కదా తండ్రి అని అడిగాడు. అప్పుడు హుసేన్ బ్రహ్మం గారు సాధు సత్పురుషులను సంతోషపెట్టదగినటువంటి గుణం వీనికి ఉందిరా, కాబట్టి ఎక్కడో ముక్కు మూసుకొని తపమాచరించేటువంటి ఒక మహనీయుడు వీడిని పిలుచుకొని వచ్చాడు అంటే ఈడి విద్యకు అర్హుడు అని వెంటనే ఖాదర్ భగవాన్ గారికి మంత్రాన్ని ఉపదేశించాడు. అంతకుముందు కాదంటూ వచ్చాడు. తే భోగాస్తాని భోజ్యాని వ్యాసపుత్రస్య తన్మనః నా జహ్యు మందపవనో బద్ధపీఠమివాచలం. వ్యాస భగవానుని పుత్రుడైనటువంటి సుఖయోగీంద్రుల వారి యొక్క మనస్సు యొక్క స్థితి ఎలా ఉంది అంటే, పిల్లవాయువులు కొండను కదలించలేనట్లు సంకల్పములు ఆయనను కదలించలేకపోయాయి. ఔరా, సుకుడెంతటి అదృష్టవంతుడు అని జనక మహారాజు సంతోషిస్తున్నాడు. అదండి శిష్యుణ్ణి చూసి గురువు సంతోషపడేది. అప్పుడే జనక మహారాజు యొక్క ఆస్థానములో ఒక్క పదంబు తురగము అందెము పైనిడి రెండవ పదంబు మార్చునంతలో ముక్తిని పొందగవచ్చును. ఆడికి నిలిపారు దాన్ని. చెప్పండి స్వామి, మోక్షానికి దోవ అని చెప్పారు. చెప్పలేకపోయినారు, అడవికి పంపించేసినారు. ఆ కొదవు పూరించు అన్నాడు. ముక్తిని పొందగవచ్చును గురునకు తను ధన మనంబుల ఇడిన ఎడలం అన్నాడు. గురువుకు తనువు, ధనము, మనస్సు మూడు ఇచ్చినట్టయితే ముక్తిని పొందొచ్చు. ఏం రాజా, మరి ఈ తనువు, ధనము, మనస్సు నువ్వు ఎప్పుడైనా ఏ గురువుకైనా ఇచ్చావా అని అడిగాడు. లేదు స్వామి. అయితే ఇప్పుడు ఇస్తావా అన్నాడు. ఇస్తాను స్వామి అన్నాడు. ఎట్లా ఇస్తావు? నాకు తెలియదు స్వామి ఎట్లా ఇవ్వాలను అన్నాడు. తనువు నాకు ఇచ్చావా, ఇంకా దాన్ని నీ ఇష్టాలకు వాడే అధికారం నీకు లేదు. మనసును నాకు ఇచ్చావా, దాన్ని నీ ఇష్ట ప్రకారం సంకల్పించే హక్కు నీకు లేదు. ధనాన్ని నాకు ఇచ్చావా, దాన్ని నీ అవసరాలకు వాడుకునే అధికారం నీకు లేదు. మొదటి ఇచ్చే వెంటనే స్వామి పాదాల మీద పడాడు. పడి, గుర్రం ఎక్కురా. ఏ గుర్రం? ఏది ఎక్కుతా ఉందో అదిరా గుర్రము. ఆగకుండా ఏది పరిగెత్తా ఉందో అదిరా గుర్రము. గప్పుడు గప్పని పైకి ముందరగాళ్ళను లేపుకొని పరిగెత్తా ఉంది, అది గుర్రం. దాని మీద ఒక పాదం పెట్టు, రెండో పాదాన్ని ఎత్తురా భూమి మీద లేకుండా అన్నాడు. ఒక పాదం పెట్టాడు, రెండో పాదం ఎక్కడెత్తాడు? భూమి అంటే అది భూమే, ఇది కూడా భూమే. దీని మీద లేకుండా ఎత్తాడు, రెండో పాదాన్ని ఎత్తాడు, అంతేనే సమాధి నిష్ట వచ్చేసి.
మెల్లగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు పట్టుకున్నారు, మెల్లగా కింద పడుకోబెట్టేశారు. అంతే, సాయి చేసేటట్టు. అక్కడ ఉన్నటువంటి అష్టదిగ్గజములని కవులు వెళ్ళిపోయారు. అష్టావక్రులు నేరుగా ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయినారు. మంత్రులు ఏం చేస్తారు? జనక మహారాజుని ఎత్తుకొని ఇంటికి వెళ్ళారు. పరిచర్యలు చేశారు. వారం రోజులు పరిచర్యలు చేశారు. మేల్కొల భార్య, బిడ్డలు, ప్రజలు, మంత్రులు, సైనికులు అందరూ తండోపతండాలుగా వచ్చేశారు. ఎవరో అష్టావక్ర మునీశ్వరుడంట మన రాజుని ఏమో చేశాడు, మేల్కోలేదు అని చెప్పి పాండ్రా స్వామిని పిలుచుకొస్తామని చెప్పి అందరూ వచ్చారు. వారం రోజులకు వచ్చాడు గురువుగారు. వచ్చి, రే జనక పిలిచాడు. తండ్రి మేల్కొన్నాడు. ఎక్కడున్నాడని తెలుసుకొని ఎక్కడికి పోయి పిలిచాడో అది తెలిసిన వాడు గురువు. ఎక్కడున్నాడు జనకుడు తెలుసుకొని ఎక్కడికి పోయి పిలవాలనే విధానాన్ని తెలుసుకొని పిలవగానే రేయ్ జనక అన్నగానే తండ్రి మేల్కొన్నాడు, కళ్ళు తెరిచి. గురువు అంటే అతడు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు చెప్పాను కదా, ఈ తనువు, ఈ ధనము, ఈ మనస్సు ఇది ఆయింది. కాబట్టి వీటిని నీ ఇష్టాలకు వాడుకోవద్దు. ఇది ఆయనకు తప్ప, ఆయింది ఆయనకే చెల్లిపోవాలి తప్ప ఇది మన ఇష్టాలకు వాడకూడదు. ఇలా ఎవడైతే మెలుగుతాడో వాడు నిజంగా పరమాత్మను దర్శించి తీరుతాడు. అవి ఉన్న అదృష్టవంతులురా మీరు. కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాల్సింది. ఆ జనక మహారాజు ఈనాడు ఆ రోజు అష్టావక్ర మౌనీంద్రుల వారి యొక్క అనుగ్రహం చేత నేను పొందిన అనుభూతిని నా బిడ్డ, నా శిష్యుడు శుకుడు వారు పొందాడని ఈరోజు సంతోషపడుతున్నాడు. ఆయన నా శిష్యుడు శుకుడు ఈ సత్యాన్ని పొందాడు అని ఆయన తే భోగాస్తాని భోజ్యాని వ్యాసపుత్రస్య తన్మనః నా జహ్యు మందపవనో బద్ధపీఠమివాచలం. పిల్లవాయువులు కొండను కదిలించలేనట్లు ఇది వరకు సంకల్పములతో తలపట్టుకుంటూ ఉన్నవాడు సంకల్పాలు కదిలించలేని స్థితిలోకి ఎదిగాడు. అంటే నా కృషి, నా సంకల్పం ఫలించింది. పరమేశ్వర సంతోషిస్తున్నాడు జనక మహారాజు. మనోవికల్ప సంజాతం తద్వికల్ప పరిరక్షయాత్తు క్షీయతే దగ్ధ సంసారో నిస్సార ఇతి నిశ్చితః. మనస్సుచే ఏర్పడేటువంటి సంకల్ప వికల్పములన్నీ అణచివేయదగినటువంటిది యోగము. ఏ యోగము మనస్సును అదుమగలుగుతుందో, మనస్సును నొక్కగలుగుతుందో, మనస్సును తనతో కలుపుకోగలుగుతుందో దానికే యోగము అని పేరు. తక్కిన వాటికి యోగం అని, తక్కిన వాటికి వియోగం అని పేరు. కలుపుకోలేనివన్నీ వియోగములే, కలుపుకున్నదొక్కటే యోగం. కాబట్టి మనస్సును కలుపుకోగలిగింది యోగం ఒక్కటే. దృశ్యం నాస్తి బోధేన మనసో దృశ్యమార్జనం సంపన్నం చేతదుత్పన్న వర నిర్వాణ నిర్వృతి. దుర్దృశ్యం నాస్తి, నాస్తి లేదు. కంటికి కనబడుతూ ఉన్నదంతా లేదు. వాసనానాం య ఉత్తమః. సజ్జనుడైనటువంటి యొక్క మహాత్మునికి కోరికలు లేవు. కోరికలు లేకుండా ఉంటాడు ఆయన గురువు. కోరికలు ఏ ఒక్క సంకల్పము లేకుండా ఉంటాడట. అయ్యో వానికి మిగతావన్నీ ఎటు జరుగుతాయి? ఏమి సంకల్పం లేకుండా ఉంటే జరగాల్సినవి ఎటు జరుగుతాయి
అనే డౌట్ మనకు వస్తుంది. మిగతా ఎట్ట జరుగుతాయా? నదులన్నీ ఎండిపోయిన పిల్ల కాలువలు కూడా వడగండ్లు వాన పడినా పొద్దు పరిగెత్తాయి. ఎన్ని సందుల్లో దూరి ఎండిపోయిటాయి పిల్ల కాలువలన్నీ. ఏం వాటిలో సుక్క కూడా ఉండవు నీళ్లు. వడగండ్ల వాన పడిందంటే పిల్ల కాలువల కంటుకు ప్రాణం వస్తుంది, పరిగెత్తాయి. చూసావా? జీవనదులే కాదు, ఎండిపోయినటువంటి పిల్ల కాలువలు కూడా వర్షం పడిందంటే, వడగండ్ల వర్షం పరుగులు తీస్తాయి. అలాగే మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎవరికైతే కోరికలు లేకుండా ఉంటాడో వాళ్ళ సుట్కారం అన్నీ వచ్చి కూర్చుంటాయట. మనం ఒక డ్రెస్ కావాలని చెప్పి అంగడిలోకి వెళితే 10 డ్రెస్సులు వేస్తాడు చూడాలి. ఇది కావాలన్నా, ఇది కావాలన్నా, ఇది కావాలన్నా, ఇది. ఒక చీర కావాలని పోతే 10 చీరలు ఎత్తి ముందు వేస్తాడు. నీకు అన్ని అవసరం లేదు, నీకు కావాల్సింది ఒకటే, కానీ వాడు చూపించేది అన్నీ వేస్తాడు. నువ్వు ఏది కోరకుండా ఉంటే అన్నీ నీ సుట్కారం ఉంటాయి. నీకు ఏది కావాలనో అది ఆన్లైన్లోకి వస్తూ ఉంటావు. నువ్వు కోరే పని పట్టినావంటే నీకు అవి దూరం అవుతాయి, నీకు తిప్పలు పెడతాయి. కోరకుండా ఉంటే నీ దగ్గరకు వస్తాయి ఇవన్నీ. అందువల్ల ఇక్కడ దృశ్యం నాస్తి బోధేన మనసో దృశ్యమార్జనం. మహాత్ములు ఈ రహస్యం తెలుసుకున్న వాళ్ళు కాబట్టి కోరికలు లేకుండా ఉంటారు వాళ్ళు. ఆ కోరికలు లేకుండా ఉన్న వాళ్ళకు సకలము సిద్ధిస్తాయి. కోరికలు ఉన్నవానికి అన్నీ దూరం అవుతూ ఉంటాయి. అందుకే సీతమ్మ ఒక మాట చెప్తాది, నేను జింకను కావాలని కోరాను, రామునికి దూరం అయిపోయాను. మునీశ్వరుల ఆశ్రమానికి వెళ్ళి మునికన్యలతో కాస్త కాలం గడపాలని కోరాను, శాశ్వతంగా రామునికి దూరం అయిపోయినాను. 2 కోరికలు నా పాలిట గాలమై గొంతుకు తగులుకున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కోరికలను కోరగాకండి అని సీతమ్మ చెట్టు చివర ఆమె భూమిలోకి వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్నామాట. అందుకే కోరికలెడబాయవే సారెకు గురుని చరణములే మరగే. కోరికలను వదిలిపెట్టు. మరి గురువు యొక్క చరణములు ఏమారద్దు. ఇది కోరిక కదా? కాదు. బంధాన్ని కలిగించేదాన్ని కోరిక అంటారు. బంధము తొలగించేది కోరిక ఎట్లవుతుంది? అది నీ పాలిట వరం. అందువల్ల కోరికలెడబాయవే వదలమని చెప్పిన వాడే సారెకు గురుని చరణములే మరగే. దీన్ని ఏమారగాకు, దాన్ని పెట్టుకోగాకు. మరి నారీమణిరో సూక్ష్మ ద్వారా మిదిగో ఇదిగో నని. ఏది ఆ సూక్ష్మద్వారం? ఏది సమస్తాన్ని తెలుసుకుంటూ ఉందో ఆ జ్ఞానం. దూరి జగములన్నీ మీరి వెలుగుచున్న మేరు నగ శిఖరాగ్రమందున చేరి చూడవే సర్వమతుడై వేరులేఖను వెలుగు నిరతము ధీరమతి వైకన వెజలియ. సఖియా పోదము రావే సద్గురు స్వామి సముఖమునకు వేగమే. సఖియా పోదము రావే ఇక నేల తడవు నీడకలం కూడైన శ్రీహరి మందిరము చేరా. అల్లా నీవటు చూడవే అర్హర శంభో అని పలికి నుతి చేయవే. నాయన ఆ సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ కంటబడిన క్షణములో ఆ మనస్సు పరితపిస్తుంది. అర్హర శంభో అని పలికి నుతి చేయవే. అల్లా నేరేళ్ళు మామిళ్ళు గజ్జగి పొదరిళ్ళు పూచిన మంచి మల్లెల విరుల వాసనలెల్లగైగుని మందమారుత నల్ల నల్లన వీచధరపై జల్లు జల్లున రాలి దశ దిశలెల్ల ముల్ల సిల్లగా. సఖియా పోదము రావే. అక్కడ ఎందుకు తడబడుతుంది అంటే వాటిని చూస్తూ ఉంది మనస్సు. ఆ చూసినప్పుడు దాన్ని మళ్ళీ కదిలే శక్తి దానికి లేదు కాబట్టి
బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే దాన్ని అల్లా నీవటు చూడవే తగులుకుంటుంది పోయాడు, అప్పుడు మాట్లాడు గమ్మునుంటుంది. అరహర శంభో అని పలికి నుతి చేయవే అల్లా నేరేళ్ళు మామిళ్ళు గజ్జగి పొదరిళ్ళు పూచిన మంచి మల్లెల విరుల వాసనలెల్లగైకుని మందమారుత నల్ల నల్లన వీచె ధరపై జల్లు జల్లున రాలి దశ దిశలెల్ల పరిమళముల్ల సిల్లగ సగియా పోదము రావే సద్గురు స్వామి సముఖమునకు వేగమే అంగాణమణి రావే గంగా యమున సంగ మిదిగో చూడవే. ఏది గంగా? కుడి గంగా, ఎడమ యమున. అంగన అంటే అంగం అంటే శరీరం. ఈ శరీరమే నేను అనుకోని ఉన్నావు అక్క నువ్వు. అంగణమణి రావే గంగా యమున సంగమిదిగో చూడవే శృంగారముగా ఇందు సుధతీరో మునిగి. ఎక్కడ నువ్వు మునగాల్సింది? ఈ గంగా ఈ యమున ఇవి రెండు ఎక్కడైతే కలుసుకుంటున్నాయో అంగణమణి రావే. ఎవరిని ఎక్కడో పెట్టుకొని ఉంటుంది చూపు, ఎక్కడో మలుకొని ఉంటుంది చూపు. ఆ చూపు అనేటువంటి యొక్క కాంతామణిని పిలుస్తాడు. అంగణమణి రావే గంగా యమున సంగ మిదిగో చూడవే. ఈ ఎడ పింగళ ఈ రెండిటిని అదిగో చూడు. శృంగారము అంటే మీ అందమైనటువంటి స్వరూపం ఉన్నది అక్కడ, దాన్ని శృంగారం అంటాడు. శృంగారం అంటే మితము లేని సౌందర్యము గలది. ఒక్కసారి ఆ సౌందర్యాన్ని చూసి మరులుకుంటే మరుపురానిది. శృంగారముగా ఇందు సుధతీరో మునిగిన చలంగిన భ్రమలన్నీ భంగమైపోవును. చలంగిన భ్రమలన్నీ భంగమైపోవును. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే అక్కడంటే జీవుణ్ణి ముంచాల్సింది. ఈ మనస్సు అక్కడికి పోయి కలియాలి, అక్కడ మునగాలి. శృంగారముగా ఇందు సుధతీరో మునిగిన చలంగిన భ్రమలన్నీ భంగమైపోవును. నీకు ఎన్నింటి మీద భ్రాంతి ఉందో అన్నీ నేను వదిలేస్తాను. లింగమూర్తిని చూతమిక. ఏది ఆ లింగము? ఊగులాడుతా ఉన్నాడు చూడు, ఎప్పుడు 21,600 సార్లు ఊగులాడుతా ఉన్నాడు చూడు లింగం. అది ఆ లింగమూర్తిని చూతాం. లింగమూర్తిని చూతమిక ఓ రంగలోచన రావి బిరబిర సంగరహితుని కరుణ చేపడయంగ వచ్చును పరమ పదవి. ఎవరితో సంబంధం పెట్టుకోకుండా నీకోసరం నీ పని మీదనే వచ్చాడు, నీ పని మీదనే ఉన్నాడు. ఎన్నో పనులు ఉన్నాయి, దీన్ని పెట్టేసిపోతున్నావు నువ్వు. నీ పని మీదనే ఉన్నాడు ఆయన. ఎవరు? ఆ పరమశివుడు నీలో నీకోసరమే సపరేట్గా ఉన్నాడు ఆయన. నీకు తీరిక లేదు. ఇవాళ ఒక అమ్మాయి చెప్తుంది నాతో, అమ్మ ధ్యానం చేస్తున్నావా అని అడిగితే, ఈ పిల్లతో నాకు కుదరడం లేదు స్వామి, ధ్యానానికి ఆ బిడ్డ అడ్డం వస్తుందా? అసలు ధ్యానం అంటే ఏంది వీళ్ళకి అర్థమవుతుందా? మా గురువుగారి శిష్యురాలు ఒక ఆమె, నాయన నేను నీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నాను నాయన, ఆ కొడుకు పెళ్ళి అయిపోతే వచ్చేస్తాను నాయన అని చెప్పింది. కొడుకు పెళ్లి చేసిన తర్వాత ఇంకేమమ్మా అని అడిగితే, వాడు అత్తగారింటికి చుట్టాల ఇంటికి తిరుగుతూ ఉన్నాడు నాయన, కొత్త పెళ్ళి కొడుకు కదా, ఈ రావంపులు పోవంపులు ఇది అయిపోతే మళ్ళీ వస్తాను ఆయన. ఈ లోపల కోడలు గర్భమైంది. కానుపట్ల అయితే బిడ్డను చూసి వస్తాను ఆయన. మరి కానుపోయింది, మనవాడు పుట్టాడు. అవ్వా అంటే నా పానం చచ్చిపోతుంది నాయన, వాడిని ఇసిపెట్టి రాలేకుండా ఉండాలి. ఇంక నువ్వు వచ్చినట్లే, ఈ లోపల సావనే చచ్చింది. పోయింది, ముగిసిపోయింది. ఇంకెప్పుడు వస్తుందో మరి.
అందుకు తీరనిదే దేహ భ్రాంతి తిక్క శాదస్త భ్రమ నీకు తీరికివ్వదే కాతర భగవాన్ గారు చెప్తారు. కాబట్టి దృశ్యం నాస్తి, ఈ కంటికి కనబడుతూ ఉన్నది సమస్తము అశాశ్వతమైనదని తెలుసుకో. ఈ కనబడుతున్న దానికి ఆధారమైనటువంటిది ఒకటి కనబడకుండా ఉంది, దాన్ని తెలుసుకో. మనసో దృశ్యమార్జనం, మహాత్ములు ఈ సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను దైవంగా చూస్తూ ఉంటా, దైవంగా ఆరాధిస్తూ ఉంటా, దైవంగా నమస్కరిస్తూ ఉంటా. మీరందరూ నాకు దేవుళ్ళే, దేవుడు ఇన్ని రూపాలలో వచ్చి ఉన్నాడు అని నేను భావిస్తూ ఉంటాను. కానీ మీరు భక్తులని కానీ ఈడొకడు ఉన్నాడు గురువు అని కానీ నేను ఎప్పుడు ఆ భావన వస్తే, ఆ భావన కలిగితే వాడు జీవుడే, దేవుడు ఎట్లవుతాడు? వాడు శిష్యుడే, వాడు గురువు ఎట్లవుతాడు? కాడు. కాబట్టి అన్నీ నీవనుచు అంతరంగమున తిన్నగాను వెదకి తెలుసుకుంటినయ్యా. త్యాగరాజస్వామి నిన్నేగాని మదిని ఎన్నజాల నొరుల నన్ను బ్రోవయ్యా త్యాగరాజ వినుత మరుగేలరా ఓ రాఘవ. ఇంకా ఎందుకు రామచంద్ర మరుగు లేదన్నాడు ఆయన. అందుకు అన్నీ నీవనుచు అంతరంగమున చిన్నగాను వెదకి తెలుసుకుంటినయ్యా. మహాత్ములంతా ఒకే మార్గంలో వెళ్ళారు చూడండి. ఆ తెలుసుకునేది ఏంది? తెలివి ఏంది? అదే దైవం అని ఇందాక చెప్పిండ్లా. కనుగొంటినమ్మ కమలాక్షుని కనుగొంటినమ్మ అంటాడు అమరనారాయణ స్వామి. కనుగొనింది ఏంది? జ్ఞానం. కంటిరా వింటిరా కమలనాభుని శక్తి కంటిరా హనుమాచార్యులు వారు అంటారు. ఆ కనింది ఏది? జ్ఞానం. ఇప్పుడు చెప్పడు దేవుడు ఎవరు? జ్ఞానము దేవుడు. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి అని చెప్తాను. మరి ఈ పువ్వు, ప్రతి పువ్వు ఇది పెట్టు, ఆ వైట్ కలర్ ఇక్కడ పెట్టావా, రెడ్ కలర్ పెట్టరా, అప్పుడు ఇది అందంగా ఉంటుంది. ఆ చెప్పి లోపల చేపిస్తూ ఉండేది ఏంది? జ్ఞానము. ఆ దేవుడు రా ఇవన్నీ చేపిస్తూ ఉండేది, చేస్తూ ఉండేది ఆయన, నువ్వా? ఈ పువ్వును ఇలా అల్లు అది తిక్కి పడుతుంది, ఇలా వేస్తే ఇది జారిపోతుంది. ప్రతి పువ్వుకు తిక్కేసింది జ్ఞానము. ఆ జ్ఞానమే దేవుడు. అది గుర్తించకుండా నువ్వు నేను ఎప్పుడూ ఆత్మను తెలుసుకుంటాను, నేను ఎప్పుడు పట్టుగా సాధన చేస్తాను, దీన్ని తెలుసుకునేదానికి ఎంతకాలం సాధన చేయాలా, దీన్ని తెలుసుకునేదానికి ఎంత టైం పడుతుంది, అర్థమైందా? అట్టుండంతే. చెప్పింది అర్థమైందా? అట్టుండంతే. జ్ఞానివిగా. అందుకు అడియాసలకు చిక్కి అజ్ఞానివి కావద్దు. అజ్ఞానివి కావద్దురే. ఇది ఇక్కడ నువ్వు అజ్ఞానివి కాకుండా ఉండు చాలు, జ్ఞానివి అయ్యి ఉండు చాలు. అదే మోక్షం. జ్ఞానము మోక్షస్వరం. జ్ఞానం సూర్యునితో సమానమైనటువంటిది. అందుకు జ్ఞానమునకి జగమున సాటి లేదు, అంతకంటే పవిత్రమైనది లేదు. అర్జున గీతలో చెప్తాడు, జ్ఞానముతో సమానమైనది లేదు, అంతకంటే పవిత్రమైనది లేదు. కాబట్టి జ్ఞానం కావాలి. అశేషేణ పరిత్యాగో వాసనానాం యముత్తమః మోక్ష ఇత్యుచ్యతే సద్భిః సయేవ విమలక్రమః. అశేషేణ పరిత్యాగో వాసనానాం యముత్తమః. అశేషేణ ఒక్కటి కూడా మిగలకుండా కోరికలను పూర్తిగా త్యజించు, మోక్షం అదే పో అనేసి. కాబట్టి అశేషేణ పరిత్యాగో వాసనానామ్య ఉత్తమః. ఒక్క కోరికను మిగిలిస్తే ఏమవుతుంది? అన్నిటి దోసేసి ఒక్కదాన్ని పెట్టుకుంటే ఏమవుతుంది అంటే
అన్ని వాకిళ్ళు మూసేసి వెనకాల ఉండే దుడ్డాకులు ఒకదాన్ని తెరిచిపెడితే చాలు, దొంగలు వచ్చేదానికి ఒక దావ చాలు. మన ఇంటికి 4 వాకిళ్ళు ఉన్నాయి అనుకో, అన్ని వాకిళ్ళు మూసి ఒక వాకిలి వెనుక పక్క వాకిలి అది వెనకానుంది ఏమి లే అని చెప్పి దాన్ని ఒకదాన్ని ఇచ్చిపెడితే దొంగలు వచ్చేదానికి ఆదావే చాలు. అన్ని కోరికలను వదిలిపెట్టి ఏదో ఒక కోరిక, ఏదో సారాయి తాగేదో, బంగాకు తాగేదో, దొంగతనం చేసేదో ఏదో ఒకటి, ఆ ఒకటి పెట్టుకొని ఉంటే ఆదావన్నే వస్తారు దొంగలంతా. నిప్పులన్నీ ఆరిపేసి ఆ 4 నిప్పులు అది ఏముందిలే అని ఇసిపెట్టేయి చిన్నగా అది రగులుకొని మేము చెన్నగడ కావిలు ఉండేటప్పుడు తుండ్లేసి అగ్గి వెలిగిస్తాం. వెలిగించి ఆడ చలికాడ కూర్చొని ఉంటాం. ఒరే ఈ తుండని ఈ పొద్దు గాలిపోతే రేపు మళ్ళీ ఏడ తెచ్చి చేసుకునేది ఇటు జాలి ఆరిపోతామని చెప్పి చలి తగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని ఆరిపేస్తాం. ఆ ఆరిపేసినప్పుడు ఎన్నో త్వరలో కాసింత ఉంటుంది, అది అంత ఆరిపి ఉంటుంది. ఆ త్వరలో ఎన్నో కాసింత ఉంటుంది పొగర, అది ఏం చేస్తుంది కానీ లేరాదు అనుకుంటాం, పడి నిద్రపోతాం. ఇది గాలికి ఆ త్వరలో గాలి దూరి గాలికి మెల్లగా రగులుకొని తెల్లారి గుందికి బూడిది ఉంటుంది, తుండు ఉండదు. తుండు ఎప్పుడో గాలిపి ఉంటుంది. ఇది అంతా ఆరిపేసావు కదా, ఏముంది ఆడ కాసింత ఉన్నట్టుంది. చూడండి, అన్ని నిప్పులు ఆరిపేసి ఒక నిప్పు ఉంటే కూడా మెల్లిగా రగులుకొని తుండ్లన్నీ గాలిపోతాయిరా. ఏమి కోరికలు అన్నీ వదిలిపెట్టేసి ఏదో ఒకదాన్ని పెట్టుకుంటే కూడా ఆ ఒక్కటే మళ్ళీ అన్నిటినీ పిల్లలు చేసేస్తుంది. ఏమి అప్పు అంతా తీర్చేసి 10,000 మాత్రం మిగిలిపెట్టు, ఆ 10,000కు వడ్డీ ఎంత అవుతుంది? సంవత్సరానికి వాడు ఆ వడ్డీని ఈ అసలుతో కలిపి మళ్ళీ ఇంకొక ఎత్తు రాసిస్తాడు. మళ్ళీ సంవత్సరానికి కూడా నువ్వు తీర్చకుండా పోతే ఆ వడ్డీని కూడా మళ్ళీ ఈ అసలుతో కలిపి మళ్ళీ రాసిస్తాడు, మళ్ళీ మొదటికి వస్తుంది అప్పు. రుణశేషం పెట్టుకోవద్దు. కాబట్టి గుణాలు అనేటువంటివి అట్లాంటివి. అందువల్ల అశేషేణ పరిత్యాగో. గురుపుత్రులైనటువంటి వాళ్ళకి, దీంతో పోరాడేటువంటి వాళ్ళకి ఈ ప్రవచనం అర్థమవుతుంది, సామాన్యుడికి అర్థం అవ్వదు ఇది. అందుకని ఈ యోగ విద్యను వాళ్ళు భారత రూపంలో చెప్పారు, రామాయణ రూపంలో చెప్పారు, కథ రూపంలో చెప్పారు, పురాణ రూపంలో చెప్పారు. తత్వాన్నే చెప్తే వీడు తెలుసుకోలేడు. అబ్బా ఇది ఏదేందో నాకు అర్థం కాలేదు పురాణిస్తాడు. అందుకని వాళ్ళు ఇన్ని కథలు, ఇన్ని పురాణాలు, ఇన్ని తత్వాలు, ఇన్ని పాటలు, ఇన్ని గద్యాలు ఇన్ని చెప్పారు మన మనసుకు ఎక్కించడం కోసం. ఇది కాలేజీ కోర్సు, ఇది నర్సరీ కోర్సు కాదు, ఇది నర్సరీ కాదు, ఇది కాలేజీ కోర్సు. దీనికాడ అందరూ నిలవలేరు. అయినా ప్రముఖంగా తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం కాబట్టి చెప్తున్నా. కాబట్టి దీన్ని ఒక్క కోరికను కూడా మనస్సులో లేకుండా వదిలిపెట్టాలన్న విషయములో 4 నిప్పులను మిగిలిస్తే మళ్ళా రగులుకున్నట్లు. ఏమి వ్యాధి పూర్తి అవ్వకనే మందులు మానేస్తే మళ్ళీ అది మొదటికొచ్చినట్లు. కురుపు మానకనే మందేసేది మానేస్తే మళ్ళా చీము పట్టినట్లు. ఏమి అలాగా పరిపూర్ణ జ్ఞానాన్ని నువ్వు పొందే అంతవరకు సాధనను ఆపేస్తే చెడిపోతావు. పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకునే లోపల నువ్వు సాధనను ఆపేసినావా మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి సాధన అంటే ఏంది? సాధన అంటే అది సాధన. సాధ్య వస్తువు ఒకటి ఉండిన కదా సాధన అవసరం. ఆ సాధించాల్సింది ఏది? మనస్సు. సాధించాల్సింది ఏది? మనస్సు. సాధించిన తర్వాత పొందాల్సింది ఏమీ లేదు, అది ఆల్రెడీ ఉంది. ఆ ఉన్నదాన్ని బయటపడాలి అంటే, ఇప్పుడు బియ్యపు గింజ బయటపడాలి అంటే వడ్ల గింజ అనే పేరుతో ఉన్న పొట్టును వదిలేయాలి. పొట్టును తొలగించేంత, పొట్టు ఉన్నంత వరకు అది వడ్లే. పొట్టు తొలగిపోయిన తర్వాత అది బియ్యమే. ఏమి అది పొట్టు తొలగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వడ్లు అనరు. ఆ బియ్యము ఉడికిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ బియ్యం అనరు. అది ప్రసాదం. ఉడికిన తర్వాత ఏమంటాం? ప్రసాదం అంటాం. దంచిన తర్వాత ఏమంటాం? బియ్యం అంటాం. చూడండి, పొట్టున్నప్పుడు ఏమంటాం? వడ్లు అంటాం. చూసావా? కాబట్టి పొట్టును తొలగిస్తే బియ్యం అనే పేరు ఏర్పడుతుంది. దానికే అదే ఆ వడ్ల గింజలో ఉన్నదానికే పేరు మారిపోతుంది బియ్యం. ఉడికిస్తే ఏమవుతుంది? మళ్ళీ బియ్యం అనం, దాన్ని ప్రసాదం. చూసావా? అలాగే కోరికలను వదిలితే నువ్వు ఏమవుతావు? ఆత్మ అవుతావు. కోరికలుంటే ఏమవుతావు?
బద్ధ జీవుడవుతావు అంతే. కోరికలుంటే నువ్వు బద్ధుడవు, నువ్వు జీవుడవు. కోరికలు తొలగితే నీవు ముక్తుడవు, నీవు ఆత్మస్వరూపుడవు. ఏ శుద్ధవాసన భూయో నజన్మా నర్దభాగిన జ్ఞాత జ్ఞేయాస్త ఉచ్యంతే జీవన్ముక్త మహాదియ. శుద్ధ వాసనలు అశుద్ధ వాసనలని రెండు. అంటే మంచి కోరికలు, చెడ్డ కోరికలు. అంటే ధర్మానికి వ్యతిరేకమైనటువంటి కోరికలు చెడు చేస్తాయి, బంధాన్ని కలిగిస్తాయి, దుఃఖాన్ని కలిగిస్తాయి. ధర్మానికి అనువైనటువంటి కోరికలు ఏమవుతాయి అంటే దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు, నజన్మానర్ధభాగినః, పునర్జన్మము లేకుండా చేయదగిన జ్ఞానాన్ని ఇస్తుంది అంటాడు. అబ్బో, అందుకే చెయ్యి, మంచి చెయ్యి. చెయ్యొద్దని చెప్పలా, చెయ్యి, మంచి చెయ్యి. జ్ఞాత జ్ఞేయాస్త ఉచ్యంతే జీవన్ముక్త మహాదియ. నిజంగా మీరు చేసేది కాదు పూజ, నేను చేస్తున్నా మీకు ఇప్పుడు పూజ. దీన్ని శ్రద్ధగా దీన్ని మనసుకి మీ మనసుకి ఇది ఎక్కుతూ ఉంది అంటే, ఇది ఎక్కుతూ ఉంది, నాకు చెప్పాలని ఇంట్రెస్ట్ ఏర్పడతా ఉందంటే ఇది మీ మనసులోకి ఎక్కుతూ ఉంది. కొందరు దీన్ని వింటున్నారు, దీన్ని ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్లోయింగ్ అనేది నీళ్లు పోతూ ఉంటేనే ఆ డెలివరీకి అడ్డం లేకుండా ఉంటుంది. బయట పోలేదంటే ఇది ఎగతడం వేస్తుంది, స్టక్ అయిపోతుంది. మాట్లాడాలనేటువంటి ఆసక్తి నాలో ఉంది అంటే వినేవాళ్ళకు శ్రద్ధ ఉంది, వింటున్నారు. ఇదేనండి పూజ అంటే, ఇదే. మీరు నన్ను పూజించినట్లే, గౌరవించినట్లే, నమస్కరించినట్లే, చెప్పింది వింటే, చెప్పింది తెలుసుకుంటే. అది చెప్పింది తెలుసుకోకుండా పోతే చేస్తే ఈ ప్రయోజనంలో ఏమున్నాయి? కాదు కదా. అందువల్ల చెప్తున్నాడు ఇంకా, పదార్థ భావనాదార్యం బంధ ఇత్యభిధీయతే వాసనాతానవం బ్రహ్మమోక్ష ఇత్యభిధీయతే. కొన్నిటి మీద మాత్రమే ఉంటుంది నీకు ఆసక్తి, అన్నిటి మీద ఉండదు. ఆ కొన్నిటిని కూడా తీసేయి అంటాడు. వీటిల్లో ముఖ్యంగా నీకు ఎక్కువ దేని మీద ఇష్టం ఉంటుందో దాన్ని వదిలి ముందు. తపః ప్రబృతినాయస్మై హేతునైవ వినా పునః భోగా ఇహ సరోచంతే సజీవన్ముక్త ఉచ్యతే. భలే పాయింట్ ఇచ్చాడు ఇక్కడ. తపః ప్రబృతినాయస్మై హేతునైవ వినా పునః. ఇప్పుడు తపస్సు చేయకనే అనుభూతి వచ్చేస్తుంది కొందరికి. వాడు పూర్వం చేసుకున్నవాడు అని తెలుసుకో. ఇప్పుడు ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చొని తపస్సు చేయకనే కొందరికి సిద్ధులు వచ్చేస్తాయి, ఆ ఆత్మజ్ఞానం అనేది సమకూరుతుంది. అది పూర్వం చేసుకున్నవాడితడు అని తెలుసుకో. ఇక హర్షామర్ష భయక్రోధ కామ కార్పణ్య దృష్టిభిః న పరామృశ్యతే యోంతః సజీవన్ముక్త ఉచ్యతే. కొందరికి కొంతసేపు సంతోషం ఉంటుంది, కొంతసేపు కోపం వచ్చేస్తుంది. సంతోషం కొంతసేపే, వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వచ్చిన కొంతసేపటికి అయ్యో నేను ఇలా మాట్లాడేస్తేనే మళ్ళీ భయం వస్తుంది. ఆ భయం వచ్చిన కొంతసేపటికి వీడేం తక్కువే, ఈయన ఇష్ట మాట్లాడితేనే ఈయన కుదిరేది గుణం, మళ్ళీ క్రోధం వస్తుంది. క్రోధం వచ్చిన కొంతసేపటికి
మన ఆంతర్యం వీళ్ళకు బట్టి ఇవ్వకూడదు అనుకుంటారు, లోపం వస్తుంది. ఇటువంటి యొక్క గుణాలను ఒక్కసారి గ్రహించి అప్పుడు అతడు నాలో ఉన్న లోపాలు ఇవి అని తెలుసుకొని యోగం ప్రారంభించినట్లయితే, చూడండి, ముందు యోగము చేసిన వానికి ఇప్పుడు సులభంగా సిద్ధి వస్తుంది. ఇప్పుడు లోపాలు ఉన్నాయని తెలుసుకొని తపస్సు చేసేవానికి ఇంకా శుభాలు వస్తాయి. చెప్తున్నా, నాలో ఉన్న లోపాలు ఇవి అని తెలుస్తున్నాయి కదా, తెలుసుకో, తెలివి ఉంది, తెలుసుకున్న తర్వాత తపస్సు చేయి. ముందు చేయలా, పోనీ ఇప్పుడు చెయ్యే, ఏమో నీకు ఇప్పుడు తక్కువ, ముందు చేయలేదని చెప్పి ఇప్పుడు రాలేదని ఎందుకు ఏడుస్తావు, ఇప్పుడు చెయ్యి. కాబట్టి ఇప్పుడు తపస్సు చేస్తే నెక్స్ట్ శుభం నీకు వస్తుంది. ఈప్సితానీప్సితే నస్తో యస్యాంతర్వర్తి దృష్టిషు సుసుప్తివ దృశ్యరతి జీవన్ముక్త ఉచ్యతే. ముందు చేసిన వాడు ఒకడు, ఇప్పుడు చేసేవాడు ఒకడు, ఇంకా చేయబోయేవాడు ఒకని గురించి చెప్తా ఉన్నాడు. ఇంకా చేయబోయేవాడు ఎవడో తెలుసా? భగవంతుడు వానికి ఒకసారి చిన్న దెబ్బ ఒకటి వేస్తాడు. ఒక చిన్న దెబ్బ తగులుతుంది, లేదు ఒక చిన్న కష్టం వస్తుంది. వాడు దాంతో తెలుసుకోడు, చూస్తాడు. ఆయన వీటికి ఇంకా బుద్ధి రాలేదు, ఇంకొంచెం పెద్ద దెబ్బ వేస్తాడు, కొంచెం పెద్ద దెబ్బ వేస్తాడు. ఉరి 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 ఒకదాని మీద ఒకటి ఏదో సమస్యలు వస్తూ ఉన్నాయంటే ఏమన్నా పొరపాటు జరుగుతుంది. భగవంతుంది దండం పెడతాడు, స్వామి నాకు ఈ కష్టాలను తొలగించు స్వామి. వీడు ఇంకా ధ్యానం చేయబోయేవాడు. ఇంతకుముందు చెప్పినోడు ఇప్పుడు చేసేవాడు, అంతకుముందు చెప్పినోడు ముందు చేసినోడు. కాబట్టి ఈ మూడు తెగలకు సంబంధించిన వాళ్ళు మనం ఉన్నాం ఇక్కడ. ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా దెబ్బలు తిని చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఇంకా దెబ్బలు తినే కాడికి వద్దు చెప్తున్నా, తెలుసుకొని ప్రారంభించండి. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు. జై కేశవానంద యోగిచంద్రుల వారికి, జై కేశవానంద యోగిచంద్రుల వారికి, జై కేశవానంద యోగిచంద్రుల వారికి.